కార్యకర్తలు కావచ్చు, కొంతమంది ప్రముఖులు నాయకులు కూడా కింద కూర్చోవడం జరిగింది. వేదిక స్టార్ట్ అవుతా ఉంది. విఐపీలు ఒక్కొక్కరు ఒక విధంగా తమ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మాట్లాడే విధానం ఏ విధంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మాట్లాడడం జరిగింది. స్టార్టింగ్ లో ఎవరిని మనం దేనికోసం పెడుతున్నాం? దీక్ష దివాస్ అనేది కేవలం కేసీఆర్ ఏ విధంగా స్టార్ట్ చేశారో దాని గురించి ఇదొక నిదర్శనం అని చెప్పేసి పెట్టడం జరిగింది. అందులో విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఉద్యమకారులకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలని చెప్పేసి ఉద్యమకారులు ఎవరైతే పోరాడారో వారికి ముందుగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం కొంతమంది కూడా అక్కడ మాట్లాడడం జరిగింది, ఉద్యమకారులు. అదేవిధంగా మహిళా ఉద్యమకారులు కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా కొంతమంది ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వైస్ ఎంపీపీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఇంకా కొంతమంది మహిళా నాయకురాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కొంతమంది ప్రముఖులు మధ్యలో కూడా రావడం జరిగింది, జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఇందులో ప్రముఖులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతూ ఉంది. అందులో ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఏం జరిగిందంటే అందరిని వేదికపైకి ఆహ్వానించడం అంతా మంచిగా జరిగింది. అందులో ఒక పేరు మిస్ అయిపోయింది. ఏం మిస్ అయిందంటే పట్నం నరేందర్ రెడ్డి గారి పేరు మిస్ అయిపోయింది. కోడంగల్ వాస్తవ్యులందరూ కూడా ఇమీడియట్ గా యాక్షన్లోకి దిగారు. ఎట్లా అంటే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు స్పాట్ లో. ఎందుకంటే వాళ్ళు కొట్లాడాలని కాదు. పట్నం నరేందర్ రెడ్డి మా ఎమ్మెల్యే, ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, రైతుల కోసం జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు గుర్తించలేరు అనే ఒక రగడ స్టార్ట్ అయిపోయింది. ఇమీడియట్ గా ఎంత యాక్షన్లోకి వచ్చేసారంటే ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. అయినప్పటికీ అప్పుడు యాక్షన్లోకి దిగినటువంటి వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ గారు వాళ్ళకి సంజాయిస్తుండే ఏమని చెప్తుండే, తన గురించి ప్రత్యేకమైనటువంటి సమయం ఇచ్చి తన గురించి మీకు వివరిద్దాం అనుకున్నాను, అంతలోనే మీరు తొందరపడి కొద్దిగా కోపం అయ్యారు, ఏమనుకోద్దు కొద్దిగా ఈ విధంగా మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గారు, అదేవిధంగా కొప్పుల మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా మెతుకు ఆనంద్ గారు కోడంగల్ ప్రజల యొక్క కార్యకర్తలను సంజాయించి ఈ కార్యక్రమంలో కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళు ఏమడిగారంటే కార్యకర్తలు, ఓకే సార్, మా పట్నం నరేందర్ రెడ్డి గారు ఈరోజు రైతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జైల్లో ఉన్నారు, తన హాజరు కాలేకపోవచ్చు, కానీ మీరు తన పేరు కూడా ఒకసారి గుర్తించి చెప్పొచ్చు కదా అనే అంశాన్ని వీళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది క్లియర్ అయిపోయింది.